హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్పాట్. ఈ రోజు టాపిక్ వచ్చి టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ గారు. అందులో టాప్ ఫైవ్ ఈడియట్. రవితేజని వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ హీరోగా చేసిన మూవీ ఇది. అప్పటి వరకు చిన్న చిన్న సబ్జెక్ట్స్ తో మూవీ చేసుకుంటున్న రవితేజని అభిమానులు ఒక్కసారిగా ఈ మూవీ చూడగానే తన పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. మూవీ అంతా తను చేసే యాక్టింగ్ అండ్ యాటిట్యూడ్ చూసి యూత్ లో మంచి జోష్ వచ్చింది. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు కూడా. భయం బెదురు లేకుండా చురుగ్గా ఎనర్జెటిక్ గా ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడి రోల్ అది. మూవీలో వచ్చే డైలాగ్స్ కూడా చాలా ఇంటెన్స్ తో చెప్తూ ఉంటాడు. సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో మూవీ క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగుంటుంది. టాప్ 4 భద్ర. రవితేజ మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి హెల్ప్ అయిన మూవీ ఇది. రవితేజని ఒక సేవియర్ గా, ఒక మాస్ హీరోగా ఈ మూవీలో చూడొచ్చు. తన మాస్ హీరోగా ఎర్లీ టైంలో ఎదుగుతున్న టైంలో తనలోని నటుడికి ఎక్కువ స్కోప్ ఇచ్చిన రోలే ఈ భద్ర క్యారెక్టర్. ఈ మూవీలో రవితేజ గారు ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఇంకొక సైడ్ లో మాస్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి రోల్స్ రవితేజ గారు చాలానే చేశారు, కానీ వాటితో పోలిస్తే ఈ భద్ర రోల్ చాలా స్పెషల్. ఆ క్యారెక్టర్ ని చూస్తే ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ వస్తుంది. పర్టికులర్లీ ఈ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ లో రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. టాప్ 3 నా ఆటోగ్రాఫ్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అయిందో రీజన్ తెలియదు, కానీ నాకు తెలిసి ఈ మూవీ చూసిన ఎవరు కూడా బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఉండరు బికాస్ ఆఫ్ రవితేజస్ ఫీల్ గుడ్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో రవితేజ గారి రోల్ ని 3 స్టేజెస్ గా విడదీసి చూపిస్తారు: స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అండ్ జాబ్ లైఫ్. ఒక కుర్రాడు తను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పటి నుండి స్టార్ట్ అయ్యి తను మ్యారేజ్ చేసుకునేంత వరకు జరిగే ప్రాసెస్ ని ఒక లైఫ్ సర్కిల్ గా ఈ మూవీలో చూపిస్తారు. ప్రతి ఆడియన్స్ కూడా ఈ మూవీని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారు. రవితేజ గారి యాక్టింగ్ అయితే టూ గుడ్ ఉంటుంది, చాలా న్యాచురల్ గా అండ్ రియలిస్టిక్ గా ఉంటుంది. టాప్ 2 నేనింతే. రవితేజ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సరే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కడికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఒక డైరెక్టర్ కష్టాలు ఎలా ఉంటాయో, ఒక ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయో, ఒక హీరో కష్టాలు ఎలా ఉంటాయో, ఒక ఫేవరెట్ హీరో మూవీకి ఫ్యాన్స్ ఎలా ఎగ్జైట్ అవుతారో అనేది ఈ మూవీలో క్లియర్ గా డిస్కస్ చేస్తారు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ లో రవితేజ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రవితేజ. టాప్ 1 విక్రమార్కుడు. ఆబ్వియస్లీ విక్రమార్కుడు ఇస్ ద టాప్ 1 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రవితేజ గారు. బికాస్ వీ ఆల్ నో రవితేజ గారు తన మాస్ యాక్షన్ సీన్స్ తో ఎంత మెప్పిస్తారో, తన కామెడీతో కూడా అంతే ఎంటర్టైన్ చేస్తారు. ఈ రెండింటిని కరెక్ట్ మీటర్ లో పెడితే వచ్చిన అవుట్పుట్ విక్రమార్కుడు. ఎస్పెషల్లీ విక్రమ్ రాథోడ్ రోల్ లో రవితేజ గారిని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ కూడా చేయలేం. అలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఒక దొంగ, ఒక పోలీస్, ఒకే పోలిక ఉన్న ఇద్దరు వ్యక్తులు, డ్యూయల్ రోల్స్. రెండు రోల్స్ లోనూ రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అత్తిలి సత్యబాబు అండ్ విక్రమ్ రాథోడ్ గా, అండ్ సత్యబాబే విక్రమ్ రాథోడ్గా ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేశారు. అండ్ అలానే ఇలాంటి మంచి మాస్ రోల్స్ ని రవితేజ గారికి ఇంకా పడాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ గారు. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఇవి కాకుండా మీకు నచ్చిన వేరే క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి. అలాగే ఈ లిస్ట్ లో మీకు నచ్చిన రవితేజ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్పాట్.